ఇంద్రకీలాద్రి కూడా ముస్తాబైంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా బెజవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం నిరంతరం 22 గంటల పాటు కొనసాగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయకుడి గుడి నుంచి కొండపైకి వెళ్లే వరకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత దుర్గాదేవి దర్శనం చేసుకుంటారు. దీనికి సంబంధించి దుర్గాదేవి దర్శనం చేసుకోవడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే క్యూలో లైన్లో వెళ్ళి దుర్గ దర్శనం చేసుకుంటే చాలా ఈజీగా దర్శనం అవుతుందనే ఉద్దేశంతో ప్రధానంగా ఇక్కడ క్యూ కోసం ఒక బారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బారికేడ్స్లోంచే భక్తులంతా కూడా వెళ్ళి దుర్గాదేవి దర్శనం చేసుకోవాలి. ప్రభుత్వం కూడా దుర్గాదేవి ఆలయ సిబ్బంది కానీ ఈవో కానీ ప్రభుత్వం కానీ దీనికి సంబంధించి 22 గంటల పాటు దుర్గ దర్శనం అందుబాటులో ఉండేలాగా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. అంటే పుష్కరాలు జరిగే 12 రోజులు కూడా సుమారు ఒక 22 గంటలు 20 నుంచి 22 గంటల సేపు దుర్గ దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. మిగిలిన 2 గంటలు మాత్రమే అలంకరణ కోసం కానీ ఇతరత్ర సేవల కోసం కానీ దుర్గాదేవిగా 2 గంటలు కేటాయిస్తారు. మిగిలిన సమయం అంతా కూడా భక్తులు దర్శనం చేసుకోవడానికి ఉపయోగించేలాగా దేవాలయ సిబ్బంది ఈవో అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దుర్గాదేవి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఏదైతే అక్కడ మెయిన్ రోడ్లో ఉన్న వినాయక స్వామి గుడి దగ్గర నుంచి దుర్గాదేవి గుడి పైకి వెళ్ళే వరకు కూడా ఒక బార్కెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా భక్తులు ఎటు అటు కదలకుండా కేవలం ఈ క్యూ లైన్లో మాత్రమే వెళ్ళడం వల్ల దర్శనం చాలా ఈజీగా అవుతుందనే ఉద్దేశంతో ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఏంటంటే దుర్గాదేవి గుడి కోసం దర్శనం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత కేవలం 2-3 గంటల్లోనే ఈ ఫ్లోటింగ్లో వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తూ కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీసుకుందని చెప్పవచ్చు. పక్క రాష్ట్రాల నుంచి చాలామంది కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తారు. తమిళనాడు నుంచి కానీ మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా కొన్ని ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి భక్తులకు ఎలాంటి ఆటంకం ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించి ఈ బారికేడ్లు ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. క్యూ లైన్లో వెళ్ళడం వల్ల దర్శనం కూడా చాలా ఈజీగా అవుతుందనే ఉద్దేశం ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది భక్తుల తాకిడి కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇంకా పుష్కరాలు మొదలవడానికి 2 రోజులు ఉన్నా కానీ చాలామంది భక్తులు దుర్గాదేవి దర్శనం కోసం అప్పటికే దుర్గాదేవి ఆలయానికి కూడా రావడం జరుగుతుంది. ఇలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా మంచి వాతావరణంలో ఆధ్యాత్మిక వాతావరణంలో పుష్కరాలు జరిపించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించి దుర్గాదేవి ఆలయానికి కూడా చాలా మంచి లైటింగ్ కూడా పెట్టారు. విద్యుత్ దీప కాంతులతో దుర్గ గుడి చాలా ఆనందంగా ఈ పరిసరాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. కృష్ణానది తీరంలో ఒక పక్క ప్రకాశం బ్యారేజీ, మరో పక్క దుర్గాదేవి గుడిపైన లైటింగ్ అంతా చాలా ఆనందంగా అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ బారికేడ్స్ అన్నీ కూడా పెట్టిన తర్వాత క్యూ లైన్లో వెళ్ళి భక్తులు దర్శనం చేసుకోవడానికి వీలుగా అన్ని రకాల సౌకర్యాలు అన్ని రకాల కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తానికి పుష్కరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. దానికి సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దుర్గాదేవి దర్శనం చేయించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రసన్న, HM టీవీ, విజయవాడ.